శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నాకు నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వెళ్తారకు వచ్చి ఏప్రిల్ 20, 2025 సంవత్సరం. ఇవాటి ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు క్రిస్టియన్ సోదరిమణులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఇక మనం కువైట్ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల 22వ తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అలాగే జరిమానాలని తీసుకురాబోతున్నారని చేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఇక కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. 2 రోజుల తర్వాత ఈ కొత్త నిబంధనలన్నీ కూడా మనకి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉండగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా డ్రైవింగ్ వితౌట్ ఏ ఫోన్ అనేటువంటి ఒక థీమ్ తోటి యునైటెడ్ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ని నిర్వహించడం జరిగింది. సో అది చాలా విజయవంతంగా ముగిసింది అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఈ నెల అంటే ఏప్రిల్ 10 మరియు 11వ తారీఖుల్లో గురు మరియు శుక్రవారాల్లో కువైట్లో ఉన్నటువంటి ఈ అల్ ఖైరాన్ మాల్ ఏదైతుందో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడ ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి బ్లాక్లు పడి ఉంటాయో వారిపైన అలాంటి బ్లాక్లు రిలీజ్ చేసుకోవడం కోసం చెప్పేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సుమారుగా 2 రోజుల కాలంలోనే 5,767 మంది వారి యొక్క బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకున్నట్లు, అలాగే 50 వాహనాలు మరియు 25 మోటార్ సైకిల్ని రిలీజ్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఏప్రిల్ 13 నుంచి 17వ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి గురువారం వరకు అవెన్యూస్ మాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా 18,463 బ్లాక్లు అనేటువంటిది తొలగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 113 వాహనాలు మరియు 62 మోటార్ సైకిల్ని రిలీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఈ యునైటెడ్ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ ఏదైతుందో ఇందులో భాగంగా ఈ అల్ ఖైరాన్ మాల్లో కావచ్చు, అలాగే అవెన్యూస్ మాల్లో కావచ్చు, ఈ ఏప్రిల్ 10 నుంచి ఈ 17 మధ్యకాలంలో ఏదైతే వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయో వాటి ద్వారా 24,230 బ్లాకుల్ని తొలగించినట్లు, అంటే ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడి వారిపైన బ్లాక్ పడి ఉంటుంది కదా, సో అలాంటివి 24,230 బ్లాకులు తొలగించినట్లు, 163 వాహనాలు మరియు 87 మోటార్ సైకిల్స్ని రిలీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే వాటిని వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది మళ్ళీ ఆ వాహనాలని. సో ఏదైనప్పటికీ ఈ విధంగా తీసుకొచ్చారు. ఇంకా 2 రోజుల్లో మనకి కొత్త చట్టాలు అయితే రానున్నాయి. కాబట్టి కొత్త చట్టాలపైన అవగాహన కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో దీని గురించి నేను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఆ రూల్స్ ఎలా ఉంటాయి, దేనికి ఎంత ఫైన్స్ ఉంటాయని చెప్పేసి. సో అలాగే మీకు నేను ప్రస్తుతానికి డిస్ప్లేలో కూడా ఒక QR కోడ్ ఇస్తున్నాను. ఆ QR కోడ్ని కనుక మీరు మీ ఫోన్ తోటి స్కాన్ చేసినట్లయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు దానికి సంబంధించిన ఒక PDF ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ కొట్టండి. ఆ PDF ఓపెన్ చేసినట్లయితే ఏ ట్రాఫిక్ ఉల్లంఘనకి ఎంత జరిమానా ఉంటుంది, లేదంటే ఎన్ని రోజులు జైలు శిక్ష ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. చాలా ఈజీగా ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. కావాలంటే మీరు దాన్ని స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమీరీ అధికారాన్ని అంటే కువైట్ రాజు యొక్క అధికారాన్ని అతిక్రమించినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక మాజీ మంత్రిని గతంలో అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనకి కింది స్థాయి కోర్టు అయితే 2 సంవత్సరములు జైలు శిక్ష విధించింది, కఠిన కారాగార జైలు శిక్ష. అయితే దాన్ని ఆయన పై కోర్టుకి మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. అంటే కాసేషన్ కోర్టుకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే కాసేషన్ కోర్టు ఈ తీర్పుని సమర్థించడంతో పాటుగా మరొక 2 సంవత్సరాలు పెంచింది. 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి, అది కూడా కఠిన కారాగార జైలు శిక్ష అని చెప్పేసి తీర్పునిచ్చింది. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇతను మొదట్లో అదుపులో తీసుకున్నప్పుడు క్రిమినల్ కోర్టు ఇతను నిర్దోషిగా తేల్చింది. అయితే అప్పీల్ కోర్టు మాత్రం లేదు అని చెప్పేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అప్పీల్ కోర్టు నుంచి పైకి వెళ్ళిన తర్వాత కాసేషన్ కోర్టు ఏకంగా 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. చూడండి ఎలా ఉంటుందో. అన్ని కోర్టులే, ఈ కోర్టు, పై కోర్టు, ఆ పై కోర్టు, ఈ కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేటప్పటికి ఒక్కోసారి శిక్షలు తగ్గుతూ ఉంటాయి, ఒక్కోసారి ఈ విధంగా పెరిగిపోతుంటాయి. మరి ఆయన విషయంలో కింద స్థాయి కోర్టులో నిర్దోషం అని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పుడు చాలా ఆనందపడి ఉంటారు బహుశా. అయినా పై కోర్టుకి వెళ్ళేటప్పటికి 4 సంవత్సరాలు పడింది. కొన్ని సందర్భాలు ఇది రివర్స్ అవుతుంటుందండి. కింద కోర్టులో మనం దోషిగా తేల్చినా పై స్థాయికి వెళ్ళేటప్పటికి అది నిర్దోషిగా తేలడానికి అవకాశాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఆ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో మాత్రం ఇది రివర్స్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే కువైట్ రాజు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడు కానీ అతిక్రమించకూడదు. అంటే వాళ్ళు విధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలకు లోబడే మనం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించరాదు. రాజుగారిని తిట్టడం కానీ, విమర్శించడం కానీ, లేదు ఇంక వేరే ఏదైనా చర్యలు కానీ మనం కనుక చేపట్టినట్లయితే తప్పనిసరిగా మనపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా అవగాహన తెలుసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఫుడ్ ట్రక్లు అంటే మీకు అందరికీ తెలుసు కదా,
ఈ కువైట్కి సంబంధించినటువంటి వివిధ శాఖల నుంచి లైసెన్స్ పొంది శీతల పానీయాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, అంటే వేడిగా కానీ చల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ మనం విక్రయించడానికి ఉపయోగించేటువంటి ఫుడ్ ట్రక్. అంటే ఒక వాహనం ఉంటుంది, ఆ వాహనాన్ని మనం ఒక ప్లేస్ అనేది కేటాయిస్తే అక్కడ తీసుకెళ్ళి అక్కడ మనం వస్తువులుగా ఏవైతే ఉంటాయో వాటిని విక్రయించుకొని మళ్ళీ తీసుకొచ్చి మనం ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. అంటే మొబైల్ క్యాంటీన్ అని చెప్పేసి అంటాం కదా. సో ఆ విధంగా పెట్టుకోవడానికి చిరు వ్యాపారులకు లైసెన్స్ అయితే కనుక ఇస్తూ ఉంటారు. అంటే చిన్న వ్యాపారస్తులకి ఈ విధంగా లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఈ లైసెన్స్లో కూడా కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. వారికి ఎక్కడైతే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింటారో అక్కడ మాత్రమే వాళ్ళు దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అనధికార ప్రదేశాల్లో కనుక ఫుడ్ ఈ ట్రక్కులు కనుక నడిపినట్లయితే, వాటిని కనుక అక్కడ ఉంచినట్లయితే కనుక అవి కూడా నిబంధనలను అతిక్రమించిన దాంతో పరిగణించి ఉల్లంఘనలు అయితే కనుక నమోదు చేయబడుతుంది, వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే కనుక తెలియజేస్తున్నారు. అంటే MOCA వాళ్ళు అయితే కనుక తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి వారికి సంబంధించిన లైసెన్స్ని శాశ్వతంగా కూడా రద్దు చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఫుడ్ ట్రక్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి ప్లేసుల్లో మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగానే గత నవంబర్లో 2024 నవంబర్లో సుమారుగా 19 ఫుడ్ ట్రక్లకు సంబంధించిన లైసెన్సులు కూడా రద్దు చేశారు. కారణం ఏంటంటే వాళ్ళకి కేటాయించిన ప్లేసులు కాకుండా వేరే దగ్గర పెట్టుకోవడం. సో ఫుడ్ ట్రక్ అంటే మొబైల్ క్యాంటీన్ కదా, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనుకుంటే కుదరదు. వాళ్ళు మేము పలానా ప్లేస్లో పెట్టుకుంటాం, మాది మొబైల్ క్యాంటీన్, దీనికి లైసెన్స్ కావాలని అప్లై చేసుకుంటారు. వాళ్ళు అక్కడ మాత్రమే దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడంటే అక్కడ పెడితే మాత్రం ఈ విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్, దీని గురించి మీకు తెలిసే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ మ్యాగజైన్స్లో ఇదొకటి. ఈ మ్యాగజైన్లో పేరు మనకి దక్కాలి అనేసి అంటే అందులో మన ఫోటో రావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. సో ఎంతో ప్రముఖులైతే తప్ప అందులో వారికి సంబంధించిన ఫోటో కానీ పేర్లు కానీ నమోదు కావు. అలాంటిది కువైట్కి సంబంధించిన ఒక 7 వ్యాపారవేత్తలకి అందులో చోటు దక్కింది. వీళ్ళందరూ కూడా కువైట్లో బాగా పేరున్నటువంటి వ్యాపారవేత్తలు. సో ఒకేసారి 7 అందులో చోటు దక్కడం అనేది చాలా గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. వీళ్ళందరూ కూడా కువైట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. సో బాగా డబ్బు ఉన్నటువంటి మంచి వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఆ 7 ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు అయితే కనుక దక్కింది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేసినటువంటి ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అంటే డాక్టర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి దరఖాస్తులను పరిశీలించడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో దీని ద్వారా ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేయడానికి అర్హత లేనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని గుర్తించడం జరుగుతుంది, వారిని విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. అంటే రియల్గా ఎవరైతే ఆ విద్యార్హత కలిగి ఉండి లేదంటే ఆ క్వాలిఫికేషన్ కలిగి ఉండి జాబ్కి వచ్చింటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా వేరే మార్గాల ద్వారా డూప్లికేట్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఎవరైతే ఉద్యోగాలు పొందింటారో అలాంటి వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి కష్టకాలం. సో ఆ విధంగా ఎవరైతే మినిస్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేయడానికి అర్హత లేనటువంటి ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని గుర్తించి వారిని ప్రస్తుతానికి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని నమోదు చేసుకోవాలన్నా, తొలగించాలనుకున్నా, లేదు ఏదైనా సరే వాటిని పరిశీలించాలనుకున్నా సరే, వెరిఫికేషన్ చేయాలనుకున్నా సరే తప్పనిసరిగా వాటికి 2 నిబంధనలు అయితే తీసుకొచ్చింది. ఒకటి వచ్చి బయోమెట్రిక్స్ వెరిఫికేషన్, రెండోది వచ్చి DNA వెరిఫికేషన్. ఈ 2 తప్పనిసరి చేసింది. సో ఎవరైనా కువైట్కి సంబంధించిన పౌరులుగా నమోదు చేసుకోవాలి అంటే ఈ 2 ఫస్ట్ ఉండాల్సిందే. వారికి సంబంధించిన DNA నమోదు చేస్తారు, అలాగే బయోమెట్రిక్స్ నమోదు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పాత కుటుంబ సభ్యులు ఇందులో నిజంగానే పౌరసత్వం కలిగి ఉన్నారా లేదా, లేదంటే కొత్తగా వస్తుంటే కనుక వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. భవిష్యత్తులో దాని ద్వారా అవును వీళ్ళు నిజమైనటువంటి కువైట్కి సంబంధించిన పౌరసత్వం పొందినారో లేదని మొత్తం డీటెయిల్స్ బయటపడతాయి. అలాగే వెరిఫికేషన్, ఎవరైనా సరే చెక్ చేసుకోవాలి వీళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులు అంటున్నారు, అయితే అతను నిజమైనటువంటి పౌరుడా కాదా దాన్ని చెక్ చేసినట్లయితే ఆ బయోమెట్రిక్స్ కానీ, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే బయోమెట్రిక్స్ దాన్ని తీసుకొచ్చారో దాని ద్వారా కానీ, లేదంటే ఈ DNA ద్వారా కానీ వాళ్ళ పూర్వీకులు ఎవరు ఏమిటంటే మొత్తం అంతా కూడా తెలిసిపోతుంది. సో ఆ విధంగా ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఈ 2 విధానాలని తప్పనిసరి చేసింది ప్రస్తుతానికి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ శుభవార్తను తెలియజేస్తూ గవర్నమెంట్ మెగా DSCని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ మెగా DSCని ప్రకటించారు. సుమారుగా 16,347 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
సో ఇది ఎంతో శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. చాలామంది నిరుద్యోగస్తులు ప్రస్తుతానికి ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అయితే ఇంకా పూర్తి చేస్తారు. సో మీలో కూడా మీకు సంబంధించిన పిల్లలు ఎవరైనా సరే, మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఈ డిఎస్సికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మంచి అవకాశం. 16,347 పోస్టులు అండి, వాటికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు అయితే ప్రస్తుతానికి స్వీకరిస్తున్నారు. అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పండి. ఫ్రెండ్స్, మనం ఒక వారం రోజుల్లోనే హెల్ప్ కావాలని చెప్పేసి ఒక 2 వీడియోలు అయితే కనుక పోస్ట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి ఓబిలి సలీం అని చెప్పేసి ఆయనకి విద్యుత్ షాక్ వలన తుంటి భాగం దెబ్బతిని ప్రస్తుతానికి కాళ్ళు పనిచేయట్లేదు, ఆయనకి హెల్ప్ కావాలని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. అలాగే రైల్వే కోడ్కి సంబంధించిన ఒక అబ్బాయికి బ్రెయిన్లో కొద్దిగా ప్రాబ్లం ఉండేది, సర్జరీ చేయాలని చెప్పేసి కొంత అమౌంట్ అయితే కావాల్సి ఉందని చెప్పేసి మనం వీడియోలు పెట్టడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది స్పందించి వారికి సాయం అయితే అందించారు. సో ఎవరైతే సాయం అందించారో వారందరికీ నేను కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. సో భవిష్యత్తులో వాళ్ళు చల్లగా ఉండాలని, మరింత మందికి సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక వారికి సాయం చేయొచ్చు. లేదంటే భవిష్యత్తులో మనం పెట్టిన వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ వీడియోల ద్వారా మీరు వాళ్ళకి సాయం అయితే అందించవచ్చు. ఎందుకంటే మనం సాయం చేయగల పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొకరు సాయం చేయడంలో మనకు తప్పు అయితే లేదండి. ఎందుకంటే మనం 3 పూటలా తింటున్నాం, ఇంకొకరు ఒక పూట కూడా తినలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటప్పుడు మనం 2 పూటలు తిని వాళ్ళకి ఒక పూట పెట్టచ్చు, అందులో తప్పు అయితే లేదు. అలాగే మనం 10 రూపాయలు కలిగి ఉన్నామంటే అందులో ₹1 వేరే వాళ్ళకి పెట్టడం వల్ల తప్పు ఏం లేదండి. సో నాకు 10 రూపాయలు ఉంది కదా, నేను 11 రూపాయల కోసం లేదంటే 20 రూపాయల కోసం నేను వెయిట్ చేస్తాను అంటే ఆల్రెడీ ₹1 లేని వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు మనకి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనం సాయం చేయగల పరిస్థితిలో ఏమాత్రం ఉన్నా సరే వెనకడుగు వేయకుండా మీరు ₹1 అయినా సరే అట్లీస్ట్ సాయం చేయడానికి ప్రయత్నించేయండి. అది మనం సాయం చేయమని చెప్పేసి వీడియోలో చెప్పినప్పుడు అది మీరు ఏదో వేలలో లక్షల్లో చేయమని చెప్పేసి కాదు, మీకు తోచినంత ₹1 అయినా కూడా చేయొచ్చు, అది కూడా సాయమేనండి. అది మీ స్తోమతను బట్టి ₹1 నుంచి ₹1000, ₹2000, ₹10,000 ఎంతైనా చేయొచ్చు, మీ ఇష్టం. కాబట్టి దయచేసి ఎవరైనా సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్టయితే కనుక ఈ విధంగా మనం ఏదైనా వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి ఏదైనా ప్రయత్నించండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $277.24 బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్ల 412 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల 165 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.